మెయింటైనింగ్ కనెక్షన్స్ చూద్దాం సన్న లాస్ట్ టాపిక్ సెకండ్ యూనిట్లో. ఇప్పుడు మెయింటైనింగ్ ఒక స్టేబుల్ సెక్యూర్ ఎఫిషియెంట్ కనెక్షన్స్ క్లౌడ్లో ఇది ఇన్సెన్షియల్. ఎందుకంటే ఒక పర్ఫార్మెన్స్ పరంగా, రిలయబిలిటీ పరంగా, సెక్యూరిటీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇన్సెన్షియల్ క్లౌడ్ కంప్యూటింగ్లో. అందుకు మనము స్టేబుల్, సెక్యూర్ అండ్ ఎఫిషియెంట్ కనెక్షన్స్ మెయింటైన్ చేయాలి. సో దీనిలో ఏమి ఇన్వాల్వ్ అయితే మేనేజింగ్ నెట్వర్క్, ఈ అంటే సింపుల్గా కాలేదు. సో మనం దీనిలో ఏమేమి వస్తాయి అంటే లైక్ మేనేజింగ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్, కనెక్టివిటీ సొల్యూషన్స్, సెక్యూరిటీ పాలసీస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నిటిని వస్తాయి మన మెయింటెనెన్స్ కనెక్షన్స్లో. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటిది? క్లౌడ్ నెట్వర్క్ బేసిక్స్. క్లౌడ్ కనెక్టివిటీ రిలేస్ ఆన్ మల్టిపుల్ నెట్వర్క్స్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం క్లౌడ్ మెయింటైనింగ్ కనెక్షన్స్ అని మాట్లాడుకుంటున్నాము. దీనికోసం క్లౌడ్ కనెక్షన్స్ కోసమే మాట్లాడుకుంటున్నాం. సో ఈ క్లౌడ్ కనెక్టివిటీ అనేది మల్టిపుల్ క్లౌడ్ కనెక్టివిటీ ఉందో ఇది మల్టిపుల్ నెట్వర్క్స్ కాంపోనెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు విపిఎన్ కానీ, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, సబ్నెట్స్ అండ్ రూటింగ్, డిఎన్ఎస్ మేనేజ్మెంట్, వీటన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది సన్న ఏది మన క్లౌడ్ కనెక్టివిటీ. సో విపిసి అంటే ఇది ఐసోలేటెడ్ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్స్ విత్ ఇన్ క్లౌడ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ ప్లాట్ఫామ్లోనే ఐసోలేటెడ్ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయంట. వాటిని వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు. లైక్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేయండు. AWS విపిసి అండ్ అజూర్ వీనెట్ అండ్ ఇవన్నీ ఒక ఐసోలేటెడ్ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్స్ క్లౌడ్ లోపలనే ఉంటాయి. కానీ ఈ సర్టెన్ సబ్నెట్స్ అండ్ రూటింగ్ ఇవి ఒక లాజికల్ సపరేషన్ ఆఫ్ వర్క్ లోడ్స్ విత్ కస్టమ్ టేబుల్స్లోనే ఒక లాజికల్ సపరేషన్ ఆఫ్ వర్క్ లోడ్స్ అనమాట. సబ్నెట్స్ అండ్ రూటింగ్. డిఎన్ఎస్ మేనేజ్మెంట్, డొమైన్ అండ్ సిస్టమ్, డిఎన్ఎస్ అంటే సర్వర్స్ లైక్ AWS రూట్ 553, Azure DNS అండ్ GPS క్లౌడ్ DNS ప్రొవైడ్ డొమైన్ నేమ్ రిసొల్యూషన్. ఓకేనా? ఇవన్నీ కనెక్టివిటీకి పైన ఈ మల్టిపుల్ నెట్వర్క్ కాంపోనెంట్స్ పైన రిలే అయి ఉంటుంది మన క్లౌడ్ కనెక్టివిటీ. ఇది క్లౌడ్ నెట్వర్క్ బేసిక్స్. సెకండ్ 14 అయిపోయింది. 15. ఇప్పుడు ఏవైతే కనెక్టివిటీ సొల్యూషన్స్ ఉంటాయో చూద్దాం. కనెక్టివిటీ సొల్యూషన్స్లో 3 ఉంటాయి. ఇంటర్నెట్ బేస్డ్ కనెక్షన్స్, డైరెక్ట్ ప్రైవేట్ కనెక్షన్స్, ఇంకోటి సర్వీస్ మెష్ ఫర్ మైక్రో సర్వీసెస్. ఇవి 3 ఉంటాయి. ఫస్ట్ ఇంటర్నెట్ బేస్డ్ కనెక్షన్స్లో ఏమొస్తున్నాయి మనకి? పబ్లిక్ ఐపీఎస్ అంటే ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అండ్ గేట్వేస్. ఇవి ఏం పనికి వస్తున్నాయి అంటే ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటాయో అలో ఇంటర్నెట్ యాక్సెస్ వైల్ ప్రొటెక్టింగ్ ఇంటర్నల్ రిసోర్సెస్. సో ఇంటర్నల్ యాక్సెస్ ఇస్తుంది, ఇంటర్నెట్ యాక్సెస్ వేరే వాళ్ళకి ఇస్తుంది యూజర్స్కి. కానీ లోపల ఉన్న ఇంటర్నల్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ గేట్వేస్ ఇంటర్నెట్ బేస్డ్ కనెక్షన్స్లో వచ్చేస్తుంది. CDN కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఈ సర్వీసెస్ లైక్ AWS క్లౌడ్ ఫ్రంట్ కానీ, అజూర్, ఇవన్నీ టూల్స్ అనమాట. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? గ్లోబల్గా పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేస్తున్నాయి. ఇదే కంటెంట్ డెలివరీ చేసే నెట్వర్క్ కింద వస్తాయి. VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఏం చేస్తున్నాయి? సెక్యూర్ చేస్తుంది. ఏంటి? రిమోట్ యాక్సెస్ యూజింగ్ AWS సైట్ టు సైట్ VPN ఆర్ Azure VPN గేట్వేస్. మన రిమోట్ యాక్సెస్ యూజింగ్ సెక్యూర్ చేస్తుంది. రిమోట్ యాక్సెస్ ఎలా? యూజింగ్ దిస్ టూల్స్. ఓకేనా? ఇవన్నీ ఇంటర్నెట్ బేస్డ్ కనెక్షన్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కనెక్టివ్ సొల్యూషన్స్ కింద. ఫస్ట్ ఇంటర్నెట్ బేస్డ్ కనెక్షన్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్రైవేట్ కనెక్షన్స్ చూద్దాం. డైరెక్ట్ ప్రైవేట్ కనెక్షన్స్ డైరెక్ట్ కనెక్ట్ AWS కానీ, ఎక్స్ప్రెస్ రూట్, అజూర్, ఇది క్లౌడ్ ఇంటర్కనెక్ట్, GCP, డెడికేట్ హై స్పీడ్ కనెక్షన్స్ బిట్వీన్ ఆన్ ప్రిమిసెస్ డేటా సెంటర్స్ అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ. ఇవి మనకి ఏం చేస్తున్నాయి? డైరెక్ట్ ప్రైవేట్ కనెక్షన్స్లో ఇవి AWS, అజూర్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నాయి చూసినా. ఇవి ఏం చేస్తున్నాయి? హై స్పీడ్ కనెక్షన్స్ చేస్తున్నాయి. దేనికి? ఆన్ ప్రిమిసెస్ సర్వీసెస్కి అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్కి. ఎందుకు అంటే మంచి కనెక్షన్ ఇస్తున్న హై స్పీడ్ కనెక్షన్స్. దీనివల్ల మనకి బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, దానివల్ల మంచి సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ కంబైన్ ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్ సర్వర్స్ విత్ సొల్యూషన్స్ లైక్ AWS అజూర్ ఆర్క్ అండ్ క్లౌడ్. ఏం చేస్తుంది? ఆన్ ప్రిమిసెస్ సర్వీసెస్ని అండ్ క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్ సర్వీస్ ఉంటాయి కదా, సర్వీస్ ఆ రెండింటిని కలుపుతాయి. ఎలా? లైక్ ఇలా. ఇది హైబ్రిడ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే అది ఇంటిగ్రేట్ చేయడం, కంబైన్ చేయడం. తర్వాత సర్వీస్ మెష్ ఫర్ మైక్రో ఇస్టో లింక్డ్ అండ్ AWS యాప్ మెష్. ఏంటి? మేనేజ్ సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్ విత్ ఇన్ సెంట్రలైజ్ కంటైనరైజ్డ్ డాకర్ వస్తుంది కంటైనర్ అంటే. సో ఏదైతే కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఉంటాయో దాంట్లో సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్కి వెళ్ళిపోతాయి ఇవి. సర్వీస్ మెష్ ఫర్ తర్వాత
తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్ ఇంటర్నల్ L4, తర్వాత అప్లికేషన్ L7 లోడ్ బ్యాలెన్స్ ఇన్షూర్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ మంచిగా ఉండడం లేదా లోడ్ బ్యాలెన్స్ బాధ్యత అది. తర్వాత లాస్ట్ ఇప్పుడు సెక్యూరిటీ చూసుకున్నాం. సెక్యూరిటీ అండ్ కాంప్లిమెంట్స్ ప్రారంభం చూద్దాం. మెయింటైనింగ్ కనెక్షన్స్లో ఇప్పుడు సెక్యూరిటీ అండ్ కాంప్లిమెంట్స్ ఫైర్ వాల్స్ ఉంటాయి, జీరో ట్రస్ట్ నెట్వర్క్ యాక్సెస్, డిఓ ప్రొటెక్షన్, టిఎల్ఎస్, ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ ఇవన్నీ వాడతాం మన సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ కోసం. ఇప్పుడు ఫైర్ వాల్స్ అండ్ సెక్యూరిటీ కాంప్లైంట్స్ ఏమిటి, ఇవి ఏం చేస్తాయి, కంట్రోల్ ఇన్బోర్డ్ అండ్ అవుట్బోర్డ్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాయి. లైక్ ఇప్పుడు ఇవన్నీ దాని టూల్స్, ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ గాప్స్, ఫైర్ వాల్ రూల్స్ ఇవన్నీ. సార్ జీరో ట్రస్ట్ నెట్వర్క్ యాక్సెస్ దాని షార్ట్ ఫామ్ ZTNA వెరిఫై ఎవ్రీ కనెక్షన్ విత్ సొల్యూషన్ లైక్ బియాండ్ క్రాప్ అండ్ ఆల్జరేట్ కండిషనల్ యాక్సెస్ అంటే కరెక్ట్ ఉండదు వెరిఫై చేసుకుంటుంది. DDoS ప్రొటెక్షన్, AWS షీల్డ్ మీరు చూసుంటారు. AWS షీల్డ్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. అట్లనే ఆజూర్ ఇట్ ప్రొటెక్షన్ అండ్ ఆర్ లార్జ్ స్కేల్ అటాక్స్ నుంచి కాపాడడానికి హెల్ప్ అవుతాయి. అట్లనే TLS అండ్ SSL ఎన్క్రిప్షన్, సెక్యూర్ డేటా ఇన్ ట్రాన్సిట్ విత్ మేనేజబుల్ SSL అండ్ సర్టిఫికేషన్. ఇప్పుడు మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ చూద్దాం. మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్, నెట్వర్క్ మానిటరింగ్ ఇది మిన్న వీడియోలో మీరు చూస్తుంటారు. AWS క్లౌడ్ వాచ్ ఏదైనా మీరు మానిటర్ చేయాలంటే ఈ టూల్స్ వాడాలి మనం. AWS క్లౌడ్ వాచ్ కానీ, AWS నెట్వర్క్ వాచర్, GCP నెట్వర్క్ ఇంటెలిజెన్స్ సెంటర్ ప్రొవైడ్, రియల్ టైమ్ అనాలిసిస్ ఇవన్నీ యూజ్ చేసి మనం నెట్వర్క్ మానిటర్ చేయొచ్చు ఈ టూల్స్ వాడి. అంటే ప్యాకెట్ ఇన్సెప్షన్, యూజ్ డీప్ ప్యాకెట్ ఇన్సెప్షన్ ఫర్ డిటెక్టింగ్ అండ్ మేనేజింగ్ మిస్లీడియస్ యాక్టివిటీస్ అనే యాక్టివిటీస్ అయితే మిస్లీడియస్ యాక్టివిటీస్ దాన్ని డిటెక్ట్ చేయొచ్చు, ఇన్సెప్ట్ చేయొచ్చు యూజింగ్ దిస్ ప్యాకెట్ ఇన్సెప్షన్, డీప్ ప్యాకెట్ ఇన్సెప్షన్ వాడి. ఇప్పుడు లాటెన్సీ అండ్ కనెక్టివిటీ టెస్టింగ్ ఇవన్నీ దేని కింద వస్తున్నాయి, మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ కింద ఇవన్నీ వస్తాయి అనమాట. నెట్వర్క్ మానిటరింగ్, ప్యాకెట్ ఇన్సెప్షన్, తర్వాత లాటెన్సీ అండ్ కనెక్టివిటీ టెస్టింగ్ టూల్స్ లైక్ AWS రీచబిలిటీ అనలైజర్, పింగ్స్, డైనల్స్ ఇవి దీనికి లాటెన్సీ కంటెంట్ టెస్టింగ్కి ఈ టూల్స్ వాడతాం. తర్వాత లాగింగ్కి AWS జస్ట్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ టూల్స్ ఏమి వాడతామని చెప్తున్నాడు అంటే మేము కనెక్షన్ మెయింటైన్ చేయడానికి. దానికి ఒక హెడ్డింగ్ ఇచ్చేసి దానికి ఇవి వాడతామని చెప్తున్నాడు. ఇప్పుడు మనం బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దాం ఫర్ మెయింటైనింగ్ కనెక్షన్స్కి. యూజ్ రిడెండెంట్ కనెక్షన్స్, డిప్లాయ్ మల్టిపుల్ VPNs ఆర్ డైరెక్ట్ కనెక్టెడ్ లింక్స్ ఫర్ ఫెయిల్ఓవర్స్. ఏమిటి రిడెండెంట్ కనెక్షన్స్ వాడాలి. మనం ఫెయిల్ఓవర్స్కి మనం డైరెక్ట్ కనెక్ట్ లింక్స్ అని వాడచ్చు, లేకపోతే మల్టిపుల్ VPNs అని వేయచ్చు. ఓకేనా, ఫర్ ఫెయిల్ఓవర్స్కి. ఆప్టిమైజ్ రూటింగ్ ఆప్టిమైజ్ చేయాలి, లాటెన్సీ రెడ్యూస్ చేయాలి. ఎలా, యూజింగ్ అట్లీస్ట్ రూటింగ్ ఆర్ ఎడ్జ్ లొకేషన్స్. దీనివల్ల మన రూటింగ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, లాటెన్సీ అనేది తగ్గుతుంది. లాటెన్సీ ఎంత తక్కువ ఉంటే మంచి ఆప్టిమైజ్డ్ రూటింగ్ అన్నట్టు మనది. ఇంప్లిమెంట్ IAM నెట్వర్క్ ఈ సెక్యూరిటీ కోసం. రిస్ట్రిక్ట్స్ యాక్సెస్ విత్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, RBAS అంట, అండ్ పాలసీ ఎవడు పడితే వాడు యాక్సెస్ చేయడు. తర్వాత యూజ్ ఆటోమేటెడ్ నెట్వర్క్ స్లైసింగ్, లివరేజ్ ఆటో స్కేలింగ్ ఫర్ నెట్వర్క్ రిసోర్స్ బేస్డ్ ఆన్ డిమాండ్. ఆటో స్కేలింగ్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ రెగ్యులర్ టెస్ట్ అండ్ ఆడిట్ నెట్వర్క్స్, రెగ్యులర్ టెస్ట్ చేసుకుంటే కండక్ట్ పెన్సిల్ టెస్టింగ్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ అసెస్మెంట్.